ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి రాఖీ ప్యాకింగ్ అనమాట. అంటే మనము గిఫ్ట్గా ఇవ్వడానికి అని చెప్పేసి బ్రదర్స్కి అలా. సో ఇదే వచ్చేసి నేను ఒక లావుగా ఉండే కవర్ని తీసేసుకున్నాను. సో అది మనకి బయట అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను బార్డర్ తీసుకొని వాటికి స్టోన్స్ స్టిక్ చేసేసాను అనమాట. ఇంట్లో ఉండే మనం కావాలనుకుంటే బయట లేసులు ఏవైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 రాఖీస్, చోటా బాయ్ బడా బాయ్ అని చెప్పేసి. సో ఇద్దరు అన్నయ్యలకి వాటిని అనేది ఎలా ప్యాకింగ్ చేద్దామో ఇప్పుడు ఇంకా చూసేద్దామండి. ఇంకా సో ఇక్కడ మనకి 2 రాఖీస్తో పాటు ఇంకా మనకి కుంకుమ, అక్షంతలు ప్లస్ ఇంకొకటి గిఫ్ట్ కార్డ్ అనేలాగా రాఖీకి సంబంధించినట్టుగా గ్రీటింగ్ కార్డ్ లాగా వచ్చేసింది అన్నమాట. సో చూడండి, ఇంకా అది కుంకుమ అండ్ అక్షంతలు ప్యాక్ చేసే వచ్చేసింది. ఇంకా సో తర్వాత వచ్చేసి కార్డ్ అండి. కార్డు కూడా బాగుంది, చూడడానికి అట్రాక్షన్గా ఉంది. సో ఇంకా ఇది చూసారు కదా ఎంత బాగుందో కార్డు వచ్చేసి. సో ఈ విధంగా తీసేసుకొని ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి ఏదో సంతోషం అండి, అంతే వాళ్ళకి. సో చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి చుట్టూ బార్డర్ అనేది స్టిక్ చేయొచ్చండి, లేదనంటే పెన్ చేసేసుకోవచ్చు. ఎందుకనంటే పిల్లలకు తెలిసి తెలియక కవర్ని పాడైనప్పుడు కానీ, లేదంటే వాళ్ళు చింపేసినా కానీ ఖరాబ్ అయితే మనకి బార్డర్ అనేది యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను పిన్ చేసేసాను. మనకి కవర్ చుట్టూ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ నేను చుట్టేసాను అన్నమాట. సో మనకి ఏంటి అని అంటే మనకి శారీ ప్యాకింగ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా వచ్చేస్తుంది. మెరూన్ కలర్ కదా, చాలా బాగా అనిపిస్తుంది వీడియోలో లైటింగ్కి. చాలా చాలా బాగుందండి. సో ఇప్పుడే ఇంకా ఇందులో వచ్చేసి అండి రాఖీస్ ప్యాకింగ్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్యాక్ చేసా, కాకపోతే ఎందుకో మంచిగా అనిపించలేదు. మళ్ళీ వాటిని తీసి కార్డుకే రాఖీలను ప్యాక్ చేసి అది స్టిక్ అది పిన్ చేసేసామన్నమాట. పిన్ చేసేసి కుంకుమ ప్యాకెట్ని కూడా పిన్ చేసేసాము. చూడడానికి బాగుంది అందులో పెడుతూ. సో చూసారు కదా, బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పేసి తీసుకున్నాము. సో ఇప్పుడే ఇంకా ఈ కార్డ్ని డైరెక్ట్గా మనము కవర్లో పెట్టేయడమే అండి. కవర్లో పెట్టేసి ప్యాక్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను మనకి గిఫ్ట్ ర్యాపర్స్కి ఉంటాయి కదా రిబ్బన్స్, అవి తీసేసుకొని వాటిని సైడ్స్లో ప్యాక్ చేసేసాను అనమాట. మిడిల్లో మనం గిఫ్ట్ ఇస్తున్నట్టుగా అన్నట్టుగా కూడా టై చేసేసాను. సో చూసారు కదా, చక్కగా ప్యాకింగ్ అయిపోయింది. చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి. వాళ్ళకి మనము ఇచ్చినప్పుడు ఏదో తీసుకెళ్ళి మనము వాళ్ళకి మామూలుగా కట్టడము, మామూలుగా చేయడము అని అంటే పిల్లలకి ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. సో అందుకని చెప్పేసి ఇలా చేసేసా అన్నమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ బార్డర్ పెట్టేసా కాబట్టి కవర్ బాగా అనిపిస్తుంది. సో తర్వాత దాన్ని ఒక రిబ్బన్ని టై చేసేసాను. ఎందుకో ఎంటీగా అనిపించింది ఇంకా ప్యాకింగ్ అంతా, అందుకని చెప్పేసి 4 సైడ్స్ 4 రిబ్బన్స్ అని కూడా టై చేసేసామన్నమాట. అప్పుడు లుక్ ఇంకా చాలా బాగా అనిపించింది అన్నట్టు. సో చూసారు కదా, మనం ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చినట్టుగా అనిపించేసింది నాకైతే. సో ఇంకా ఇదే ప్లస్ వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్ ఇంకా చాక్లెట్స్ అన్నీ కలిపేసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. వాళ్ళు ఎంజాయ్, మనం ఎంజాయ్ పిల్లలకి. ఒక ఫ్రెండ్స్ బాగా ఉందాం. ఇంకా మరిన్ని విషయాలతో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.